ఎవడు వీడు ఇందాక నుంచి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నీ గురించి వచ్చాను. నా గురించా? ఎవరు నువ్వు? ఇట్లు నీ శ్రేయోభిలాషిని. ఆ లెటర్ రాయడానికి నీకెంత ధైర్యం రా? నువ్వు నీ చెత్త మొహం, నీ ఫేస్ అద్దంలో చూసుకో వేదావా. అది నీకు నేను కావాలా చెత్తనాయ? హలో హలో, కొంచెం గ్యాప్ ఇవ్వండి. హాయ్ సమీరా, మీరు చాలా అందంగా ఉంటారు. మీరు నవ్వుతుంటే చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవు. మీ అందమైన పెదాలను చూస్తూ రోజు మొత్తం కంటే వీడేంట్రా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఎవడు వీడు అనుకుంటున్నారు కదా. నా పేరు సూర్య. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మొదటిసారి నా పేరు నాకు గుర్తుకొచ్చింది. ఏంటి కన్ఫ్యూజన్గా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి పేరు శ్రవణ్, అమ్మాయి పేరు భార్గవి. ఆ అబ్బాయి తనను లవ్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఏమనుకుంటాడు? శ్రవణ్ భార్గవి, అయ్యో బాగున్నాయే అనుకుంటాడు. అప్పుడు వాడి పేరు వాడికి గుర్తుకొచ్చినట్టే కదా. నాది అలాగే. మీ పేరు నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నేను నిన్ను చూసిన సమయంలో నీ ఫ్రెండ్ నిన్ను సమీరా అని పిలవడం విన్నాను. నేను నిన్ను చూసిన మొదటిసారి నా కళ్ళు నీ పెదాలను క్యాప్చర్ చేశాయి. అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూసిన ఎప్పుడూ కూడా నా కళ్ళు మొదటగా మీ పెదాలనే క్యాప్చర్ చేస్తున్నాయి. నువ్వు అనుకోవచ్చు, వీడేమైనా రోబోనా క్యాప్చర్ చేయడానికి? అవును, నేను నిన్ను చూసిన ప్రతిసారి రోబోనే. నువ్వు నా లవ్లో లేవు కాబట్టి ఎలా ఉన్నావో చెప్పలేను, కానీ నేను మాత్రం నీ ప్రేమలో మునిగి ప్రేమ పక్షిలా ప్రపంచమంతా విహరిస్తున్నా. నేను నిన్ను లవ్ చేయమని ఇబ్బంది పెట్టను. నాకు నీ మీద నా మనసులో ప్రేమ పుట్టింది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నా. అలాగే నీకు నా మీద ప్రేమ పుడితే లవ్ చేయి. ఇది నా రిక్వెస్ట్. అంటే అంత రిక్వెస్ట్గా ఎందుకు అడగాలి అనుకోవచ్చు. ఇది నా రిక్వెస్ట్ కాదు అనుకుంటే అంత రిక్వెస్ట్గా అడగలేని వాడిని ఏం ప్రేమిస్తామని కూడా అనుకుంటావేమోనని నా భయం. దీనిని ఏమనుకోవాలో ఇక నీ ఇష్టం సమీరా. నీకు ఇష్టమైతే ఇది నా ఫోన్ నెంబర్. సమీరా, అయిపోయిందా? ఇప్పుడు ఈ మాటలని చెప్పాడే వాడు నేను లవ్ చేసింది, నేను కాదు మహాతల్లి. లాస్ట్కి ఏదో మొబైల్ నెంబర్ అన్నారు. అవును, మొబైల్ నెంబర్ అన్నాడు. నాకు మొబైల్ నెంబర్ ఇవ్వరా? అది కాదే, మొన్న బస్ స్టాప్లో ఒక పోరడు నాకు లైన్ వేసిండు. అయితే ఏమైంది? నాకు తెలిసి వాడు దీని కేసు ఉంటాడు, పక్కన పోస్టర్లో ఉన్న హీరోయిన్ కేసు ఉంటాడు. నా అందం గురించి నీకేం తెలిసే? నువ్వేమన్నా ఇల్యానవా? ఇలియానైనా బాగుండు, నా కోసం పోరళ్ళందరూ లైన్లో క్యూ కట్టేటోళ్ళు. చుక్కలు చాలా బాగున్నాయి కదనే. అవునులే, నీ అందం అంత లేవులే గాని చాలా బాగున్నాయి. ఇది నన్ను పొగినట్టా లేక తిట్టినట్టా? ఏమో, ఆ విషయం నీకే తెలియాలి. ఒసేయ్, ఇప్పటికే చాలా లేట్ అయిందే, పడుకుందాం. హాయ్, ఇతనెవరు? నీ పేరేంది? అరవింద్. ఏంటే పూలుగా వస్తున్నావా? లేదురా, పీకలుగా వస్తున్నా. అసలు దీనికి ఉల్లిపాయలకు ఏం రాదు, పీకలకు వస్తుందంట. సరే చూద్దాం. ఆ? ఏంటే అలా చూస్తున్నావు? ఏం చేస్తావు? ఏం చెయ్యలేరా? పూలు ఎందుకు అందంగా ఉంటాయో తెలుసా? ఏమో, నాకు తెలీదురా. నేను చెప్పనా? అమ్మాయిలు అందంగా ఉండరు కాబట్టి పువ్వులు అందంగా ఉండి ప్రకృతికి అందాన్ని ఇస్తాయి. అబ్బో, ఒరే బావా, అసలు మొక్కలకి నీళ్ళెందుకు పోస్తారో తెలుసా? బావా, నేను వృక్షశాస్త్రం చదవలేదురా, నన్ను అడక్కు. శ్రియా, నీకు తెలుసా? మీలా ఏ పేడ పడితే ఆ పేడ తినలేవు కదా, అందుకే వాటికి ఆ నీళ్ళే ఆధారం. మధ్యలో మేమేం చేసాం తల్లి? మరి ఏ రోజైనా మీరు మొక్కల్ని ప్రేమగా చూసిరా? అంత లేదులే, కానీ మీ అమ్మాయిలు ప్రేమగా చూసేది పూల కోసమే కదా. మేము మొక్కలని ప్రేమించకుండా గొంతుకొస్తే మీరు ప్రేమించి గొంతుకొస్తారు. ఆ బాధ మొక్కలకు మా అబ్బాయిలకే తెలుసు. మీ అబ్బాయిలకేం తక్కువ? మీ మొక్కల గొంతుకు వస్తుంటే మీరు ఎంతో మంది గొంతులు వస్తున్నారు. ఇప్పుడు మీరు అదే దారిలోకి వచ్చారు కదా. మాకంటూ ఒక ఎండింగ్ ఉంది, మీ అమ్మాయిలకి ఎండింగ్ అనే పదమే లేదే. రే నీ అయ్యా, ఏయ్, మా అమ్మాయిలు ఎంత పెద్ద ఆగవే, మాట అన్నావురా? ఆగు. ఇప్పుడను ఏంటి ఇలా తడిపేస్తున్నావు?
నువ్వు ఇదంతా సిల్లీగా తీసుకుంటావు అనుకున్నా. నువ్వు కామెంట్ చేసిన ప్రతిసారి క్షమించి వదిలేయడానికి నేనేమైనా సతీ సావిత్రి అనుకుంటున్నావురా? అరుంధతిలో జయజమ్మని పశుపతిని తొక్కేసిన తొక్కేస్తాను నాకు కొడక. అరే అనవసరంగా వచ్చావురా దీనికోసం. అనవసరంగా షర్ట్ తడిపేసింది, వెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకోవాలి పద. ఓరా ఏంటి మీరు ఇంత పొద్దునే రెడీ అయ్యారు? కాలేజ్కా? కాలేజ్కి వెళ్ళక 3 days అవుతుంది. ఏం కాదులేవే, 3 days కదా, ఏమవుతుంది? సరేలే జల్దీ పోయి జల్దీ వద్దాం పదా. సరే ఈరోజు పార్లర్కి కూడా వెళ్ళాలి. జల్దీ వెళ్ళి జల్దీ వద్దాం. ఏందే క్లాస్ రూమ్లో ఎవరు లేరు? ఈరోజు కాలేజ్కి సెలవు అనుకుంటా. అయితే వెళ్ళిపోదామా? అసలు మనం డైలీ కాలేజ్కి వచ్చి చేస్తే కదా ఏం జరుగుతుందో తెలిసేది. ఏ పిల్లగా ఇట్రా. ఏంది ఇవాళ కాలేజ్ లేదా? కాలేజీలో కూర్చుంది మీరు, కాలేజ్ ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. ఏంట్రా జోక్సా? జోకులేడని మీరు నా అత్త కూతుర్లా లేక ఇంద్రలోకంలో నా అప్సరసలా? రేయ్ మూసుకొని ఒకసారి కళ్ళ చూడు తీరా. ఏంద్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? మేమెవరో తెలుసా? తెలుసు, మా కర్మకారి ఈ కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిల రూపంలో ఉన్న అబ్బాయిలే మీరు. మమ్మల్ని అబ్బాయిలతో పోలుస్తావా? మా కట్టట్ చూసావా ఎలా ఉన్నాయో? అయినా మన కటౌట్ల గురించి వాడికేం తెలుసే? మీ కటౌట్ల గురించి నేను కాకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తారా? అయినా మీ నలుగురు చీకేసిన తాడి మట్టలా ఉన్నారే. రే సాలేగా పోడుకో బలిసిందారా? ఇలా తిట్టడానికేనా ఈ కళ్ళజోడు తీమందే? మరి లేదంటే మేము తిట్టే తిట్లా నువ్వెలా చూస్తావు? నువ్వు తిట్లు మాత్రమే చూస్తావా, వినవా? నాకోటి అర్థమైంది, దీనికి చెవులు దొబ్బాయి. ఛీ నీ అమ్మ, వీడితో కూడా మాట్లాడించుకోవాల్సి వస్తుంది. హలో రే, ఫ్రెండ్స్ అందరు బయటకు వెళ్ళారా? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ కొడుతుంది. రావచ్చు కదా? సరేలే జల్దీ రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటా. సరే మళ్ళా బాయ్. శ్రీ ఎక్కడున్నావే? పైనున్నాను. అప్పుడే పైకి వెళ్ళిపోయావా? ఇక్కడ 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 రండ్రా. కాఫీ తాగుతారా? వద్దులే. సరే అయితే కూసోరి. మీరేం మొహమాటం పడకండి, మీకు ఏది కావాలంటే అది అడగండి. అలా అని మీరు గట్లా అడిగారు, లేడీస్ ఉండే ఇల్లు కదా, అసొంటివేం దొరకవు. సర్లే కాఫీ పట్టరాపు. కాఫీ ఓకే. సరే ఏంటి ఎంత ఫాస్ట్గా తెచ్చావు? మీ ఇంట్లో రోబో ఏమైనా ఉందా? నేనే ఒక రోబో. నువ్వు మంచిలాగానే లేవు, అందులో రోబో ఒకటా? జోక్ జోక్. అంత సీన్ లేదు, మీరు వచ్చే ముందే కాఫీ పెట్టినా, అందుకే ఇంత తొందర తీసుకొచ్చిన. ఇంకేంటి శ్రియా? నా దగ్గర ఏం లేవు. ఇంతకీ కాలేజ్కి వెళ్తున్నారా? ఓ చక్కగా వెళ్తున్నావు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడే సరిగా రావట్లేదు. ఏమైందిరా, కళ్ళు దొబ్బినాయా? లేదు, సైట్ వచ్చింది. మరి స్పెట్స్ ఏవిరా? ఇంటి దగ్గర మా ఫోటోలు పెట్టొచ్చాం, ఇక్కడ మాకు కనిపిస్తున్నాయి. అబ్బో ఎక్కశకలు ఎక్కువేనాయి. యక్షకలు అంటే ఏంట్రా? నా ముందు ఇప్పుడు చేస్తున్నవే అవేరా? నీ ముందు కాకపోతే పక్కింటా ముందు చేస్తామా? ఆ? దీని ఫోటోకి కూడా ఒక స్పెట్స్ పెట్టాలి రోయ్. నా ఫోటోకి తర్వాత స్పెట్స్ పెడుతూ గానీ ముందు జిప్పేసుకోరా. అబ్బా హే, నువ్వు ఎప్పుడు అబ్బాయిలకు వ్యతిరేకమేనా? ఇప్పుడు అబ్బాయిలకు ఫేవర్ చేయవా? అబ్బాయిలను టిష్యూ పేపర్లా యూజ్ చేసుకుని పడేయడం మట్టికేరా, ఇంకా వెనకాల కుక్కలా తిప్పుకోకూడదురా, కరుస్తారు. బావా, అబ్బాయిల్ని చివరికి కుక్కతో పోల్చిందిరా. ఇది అమ్మాయి అంటే. బావా, దీన్ని ఎవడరా అమ్మాయి ఉంది? ఓన్లీ దీని రూపం మాత్రమే అమ్మాయి, తక్కిన పోలికలన్నీ అబ్బాయివే. అసలు అబ్బాయిలకున్న పోలికలు మీకుంటే కదా. నీతో మాట్లాడటం చాలా కష్టమే, ఇక మేము వెళ్తాం. నాకు టైంపాస్ అయిపోయింది, ఇంకా దబ్బేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. ఇంగో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక గంట ఉంటుంది కదా, అది నొక్కండి. మేము చేసిన ప్రతి ఎపిసోడ్ మీకు లింకప్ అవుతుంది. మా వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ మా అందరినీ ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుమారి